హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మీరు చూస్తుంది అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే కాదండి, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నాది ట్రావెలింగ్ ఛానల్ కదా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మనలో చాలా మంది చాలా దూర ప్రాంతాలకు అయితే వెళ్ళాలనుకుంటారు. మనీ ఉంటుంది, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా, అందులో మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ అక్కడ దొరుకుతుందో లేదా, వీటన్నిటికీ ఇక్కడ శ్రీ భువనేశ్వరి ట్రావెల్స్ అని మనకి ఇక్కడ పూర్ణ మార్కెట్ వైపు అయితే ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరంలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆర్గనైజర్ శర్మ గారు అయితే ఉంటారు. విదేశీ యాత్రలు, స్వదేశీ యాత్రలు అయితే వేస్తుంటారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాంప్లెట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్ లో వేస్తాను. పాంప్లెట్ లోనే అమౌంట్ ఎంత ఏంటనేది క్లియర్ గా ఉంటుంది. అంటే నేను వాళ్ళతో 2 ట్రిప్స్ అయితే వెళ్ళాను. మణి మండప్ అనే టెంపుల్ కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకత వచ్చేసరికి సీతారాములు కళ్యాణం అయితే అయింది కదా, ఇక్కడ రాముడు సీతకి సింధూరం పెట్టిన ప్లేస్ అని అయితే చెప్తుంటారు. అయితే మెయిన్ టెంపుల్ అదండి. మనం ఇక్కడ చూసుకుంటే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, హనుమాన్ చాలీసా అనేది. మనం లోకల్లో మరో సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాం అండి. సప్తపదులు అంటారు కదా, యజ్ఞం చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అది ఎక్కడ జరిగిందని అయితే చెప్తారండి. ఇప్పుడు బన్వారి మండపం అయితే చూసారు కదండి. సో ఇక్కడ మరో ప్లేస్ కి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. రతన్ సాగర్ అనే టెంపుల్ కి అయితే వచ్చాం. ఈ రాముడికి కళ్యాణం అవ్వక 6 నెలల ముందు ఇక్కడ ఉండేవారు అని అయితే చెప్తుంటారు. ఆ డోర్ కర్టన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయితే చెయ్యరంట. అండ్ మాకైతే పంతులు గారు అయితే ఓపెన్ చేసి చూపించారు. కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, అందుకే మీకు వీడియోలు అయితే చూపించట్లేదు. ఇంకా మనం అయితే ఈ ప్లేస్ దగ్గర నుండి వేరే టెంపుల్ అయితే ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు జనక్పూర్ లో సంగీ మందిర్ అనే టెంపుల్ కి అయితే రావడం జరిగిందండి. పురాణం చూసుకున్నట్లయితే దశరథ మహారాజుకి జనక మహారాజుకి మధ్య రాముని కళ్యాణం గురించి మాట్లాడుకునే ప్లేస్ అని చెప్తున్నారు ఇక్కడ. ఈ జనక మహారాజు టెంపుల్ స్థల పురాణం మనం చూసుకున్నట్లయితే రాముడు సీత కళ్యాణ సమయంలో కన్యాదానం చేసినప్పుడు ఉన్న యావదాస్తని రాముడు సీత వాళ్ళకి చెప్పి జనక మహారాజు ఈ ప్లేస్ లో ఉండేవాళ్ళు అనేది తలపురాణం అయితే చెప్తుందండి. మనమైతే ఇప్పుడు సీతమ్మ పుట్టిన ఊరు జనకపూర్ నుండి అయితే వెళ్ళిపోతున్నామండి. బాయ్ బాయ్ జనకపూర్. మనమైతే ఇప్పుడు జనక్పూర్ నుండి నేపాల్ రాజధాని కాఠ్మండు అయితే వెళ్తున్నాం. వీడియో అయితే ఎక్సలెంట్ గా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దట్టమైన అడవి లోపలికి అయితే వెళ్తున్నాం కరివేపాకు కోసం. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా. రూట్ చూస్తున్నారు కదా, మామూలుగా అయితే లేదండి. జనక్పూర్ నుండి కాఠ్మండుకి అప్రాక్సిమేట్లీ 265 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం చూస్తుంది గందకీ రివర్ అండి. ఇది ఎక్కువ నేపాల్ ప్రాంతంలో అయితే ప్రవహిస్తుంది. అండ్ ఇది ఇండియాలో పాట్నా దగ్గరలో గంగా నదిలో అయితే కలుస్తుందండి ఈ రివర్ అనేది. చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఈ రోడ్ చూసుకుంటే కొంచెం రిస్కీగానే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మామూలుగా అయితే లేదు. ఎక్కడ వెహికల్ స్టాప్ చేయడానికి కూడా పాసిబుల్ అయితే ఉండదు. ఏదో చాలా లాంగ్ తర్వాత ఒక చిన్న చిన్న పల్లెటూర్లు అయితే వస్తున్నాయి. కాఠ్మండు అనగానే మనకి వెంకటేష్ మూవీ అయితే గుర్తొస్తుందండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని. సో అక్కడ దర్బార్ స్క్వేర్ అనే ప్లేస్ ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ఆ సినిమాలో షూట్ చేసిన ప్రతి ప్లేస్కి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. జర్నీ 260 కిలోమీటర్స్ అయినా కానీ చాలా లాంగ్ వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది 30 స్పీడ్లోనే వెళ్తుంది. టర్నింగ్స్ వస్తే మళ్ళీ 20కి అయితే డౌన్ అయిపోతుంది. మేము వెళ్ళేసరికి 12 అయినా అయిపోవచ్చేమో నైట్, అలా అనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు చూసారు ఎలా ఉందో. డ్రైవర్ చెప్తున్నాడు, రైనీ సీజన్లో ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టం అంట, కొండరాళ్ళు అయితే పడిపోతాయంట, కొన్నిసార్లు 1 డే కూడా ఉండిపోవాల్సి వస్తుందని చెప్పారు.
ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేపాల్లో ఇచ్కామనా ముగ్లింగ్ అనే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. టీకి అయితే ఆపామండి. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. మొత్తం హిల్ స్టేషన్స్ చూస్తున్నారు కదా, హిల్ టాప్. మనం ఇక్కడ రావడానికి జిప్ రోడ్ అనేది ఒకటి ఉంటుంది, మొత్తం ఘాటి రోడ్డు. 35 కిలోమీటర్స్ జిప్ రోడ్లో అయినా మేము వచ్చాం. ఒక పక్క లోయ కనిపిస్తుంది, రివర్ ఉంటుంది, ఆ పక్క నుండి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అవుతూ ఉంటుంది. నేపాల్ రాజధాని కాఠ్మండ్కి అయితే రీచ్ అయ్యామండి. మేము అక్కడ మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అయ్యాం జనక్పూర్లో. అక్కడ నుండి అది మొత్తం ఘాటి ఏరియా కదా, సో మేము రీచ్ అయ్యేసరికి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11:40 అయితే అవుతుంది నైట్. సో రేపు ఎర్లీ మార్నింగ్ కాఠ్మండ్ మొత్తం లోకల్ మొత్తం సైట్ సింగ్ అయితే ఉంటుంది, అద్భుతంగా అయితే ఉంటుందండి. గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కాఠ్మండ్ లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్. ఇప్పుడు టైం 8:30 అయితే అవుతుంది. సో రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా, ఇండియా టైమింగ్ నేపాల్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10 minutes డిఫరెన్స్ అయితే ఉంది. ఇది పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది హోటల్ దగ్గర నుండి 700 meters అయితే ఉంది. సిటీకి అయితే 5 kilometers డిస్టెన్స్ అయితే టెంపుల్ ఉంటుంది. సో గేట్ అయితే చూస్తున్నారు కదా, అది సెకండ్ ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్తున్నాం. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ కరెన్సీ, నేపాల్ కరెన్సీ అనేది ఇక్కడ చేస్తారు ఎక్స్చేంజ్ అనేది. నేపాల్లో ఎక్కువగా హిందువులు అయితే ఉంటారండి. సో నేపాలియన్స్ అలానే ఇండియన్స్ కూడా నాకు చాలా మంది అయితే ఇక్కడ టెంపుల్కి దర్శించుకోవడానికి అయితే వచ్చారు. చూడండి ఎంత బాగుంటుందో. ఇది మొత్తం వుడ్ డిజైన్ చూసారా, ఎంత నీట్గా చెక్కారో. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్తో చూసుకుంటే పగోడా స్టైల్లో ఉంటుందండి. అలానే టెంపుల్ పై భాగం మనం చూసుకుంటే రాగి బంగారు పూతతో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ లోపల పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుందండి. 6.5 అడుగుల పైన ఉంటుంది ఆ విగ్రహం. లోపలికి అయితే ఫుల్ స్ట్రిక్ట్ అయితే ఉంటుంది. కెమెరా అయితే తీసుకుని వెళ్ళకూడదు, మొబైల్ ఫోన్స్ కూడా ఎలా అయితే ఉండదు. సో మన మొబైల్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది క్లాక్ రూమ్ ఆపోజిట్ లోనే టెంపుల్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ పశుపతినాథ్ టెంపుల్ చూసుకుంటే క్రీస్తు 753 సంవత్సరంలో నిర్మించినట్లుగా ఈ ఆలయం లోపల ఉన్న శిలాశాసనం ద్వారా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఒక శివలింగం ఉంది చూడండి. ఒకప్పుడు ఇక్కడ నరబలి అయితే చేసేవారంట. ఆదిశంకరాచార్యులు నరబలిని అయితే నిషేధించడం జరిగింది. ఫైనల్గా మనం చూసుకుంటే పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. సో మందిరం లోపలికి అయితే మనం వెళ్దాం. దర్శనం అయితే అయింది. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారండి లోపల. మొబైల్స్ అయితే ఎలో లేదు కదా. అలానే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఇది టూరిస్టర్స్ హెల్ప్ డెస్క్. ఇది ఏదైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు కాంటాక్ట్ అయితే మనకి హెల్ప్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ హౌసింగ్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా వుడ్ తో చేసినవి అయితే ఉన్నాయి పై టాప్స్ అన్ని. మార్కెట్ అంతా ఇక్కడ షాపింగ్ అయితే మనం చేసుకోవచ్చు. కాస్ట్ చాలా ఎక్కువ అయితే చెప్తారు. ఇక్కడ మనం ఏం కొనాలనుకున్నా ఒక 4-5 షాపులకి అయితే తిరిగితే ప్రైస్ అయితే బాగా డిక్రీజ్ అయితే అవుతుంది. నర్మదా రివర్, దిస్ వన్ కాళీగండకి, దిస్ వన్ దిస్ వన్ ఆల్ ఈజ్ కాళీగండకి. వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నేపాల్ కాఠ్మండ్ బ్యూటిఫుల్ నేచర్ వీడియోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తే అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జై హింద్.